హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతోటి మిక్చర్ అనమాట. చాలా చాలా టేస్టీ, క్రిస్పీ, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అన్నమాట. 1 మంత్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. నూనె అస్సలు పీల్చుకోవన్నమాట. ఒక గ్లాసు అటుకులు తీసుకోవాలి. మన ఇష్టం, ఏ అటుకులు తీసుకున్నా ఏం లేదు. పేపర్ అటుకులైనా లావు అటుకులైనా. ఒక గ్లాసు అటుకులు తీసుకుంటే 3/4 గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి. తీసుకొని కడాయి బాగా వేడైన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి ఒక 50% వేగిన తర్వాత ఒక పిడికడన్ని ఒక పెద్ద స్పూను పెసలు కూడా వేసుకోవాలి. పెసలతోటి ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. పెసలు కూడా వేసుకోవాలి, చాలా మంచిది కూడా కదా పెసలు తింటే. పెసలు కూడా వేయించుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఇట్లా ఏమంటారు, అటుకులు అనేది ఇట్లా క్రిస్పీ కావాలన్నమాట. ఇట్లా నాలిస్తే పొడి పొడిగా కావాలి. అప్పుడు ఇంకా దించేసుకోవాలి. ఇట్లా ఇరుగుతాయి అన్నమాట ఉట్టిగానే. అట్లా అయితేనే మంచి పిండి అనేది మెత్తగా ఉంటుంది అన్నమాట. వేగినాయి కదా, దించేసుకోవాలి. దించి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తడి ఉండకుండా చేసి ఇవి పోసుకోవాలి. ఎందుకంటే మిక్సీ గిన్నె తడిగా ఉన్నదనుకో మెత్తగా రాదనమాట పిండి. మంచిగా కొంచెం గాలి కారబెట్టాలి మిక్సీ గిన్నె. ఇంకా తర్వాత మెత్తగా అయింది కదా, చాలా ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టి ఒక జల్లెడ ఉంటుంది కదా, పిండి పట్టే జల్లెడ వేసుకొని జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఇది ఏమంటారు, బేషన్ చిన్నగా అయిందనమాట. అందుకని చేయితోటి ఇట్లా అంటే ఈజీగా పడిపోతుంది అనమాట. మనం చేయితోటి ఇట్లా ఊపే బదులు ఏళ్ళతోటి అంటే మంచిగా తొందరగా అయిపోతుంది అనమాట పిండి అనేది. చాలా మెత్తగా పట్టిన నేనైతే. అసలు ఏమన్నా చూడ ఇట్లా నలస అనేది రాలేదు పిండిలా. కొంచెం అంటే కొంచెమే వచ్చిందనమాట. మనం చేతితోటి ఇట్లా నలుచుకుంటే ఏమన్నా మెత్తగా ఉండాలన్నా కానీ అన్నీ కిందికి పడిపోతాయి అనమాట. ఇక చూడండి, అంత తక్కువ వెళ్ళింది. చాలా మెత్తగా పట్టుకోవాలి పిండి. పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. అవి మొత్తం పెసళ్ళు, పుట్నాల పప్పు, అటుకులు కలిసి 2 గ్లాసులు అయినాయి కదా. ఒక 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నా. ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకున్న, తెల్ల నువ్వులు. టేస్ట్కు తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లు వేసిన నేనైతే ఉప్పు. ఒక 1/2 స్పూను పసుపు కలర్ బాగుంటుంది అనమాట. పసుపు వేస్తే ఒక 1/2 స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి. ఒక 2-3 ఇంచులంతా బటర్ వేసుకోవాలి. నేను బటర్ ముందు తీసి పెడితే మంచిగా కొంచెం మెత్తగా అయ్యేదన్నమాట. అప్పటిదప్పుడు తీసినా కదా, కొంచెం గట్టిగా ఉందన్నట్టు. బటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీ వస్తాయి అన్నమాట. బటర్ కూడా మొత్తం ఇట్లా బాగా మెదిపేసిన తర్వాత ఇక పిండిలా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఏం లేకుండా మసాలాలు, బటర్ అనేది పిండికి బాగా కలవాలి. అప్పుడు బాగా వస్తాయి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ సూపర్గా ఉంటుంది. స్కూల్కైనా పెట్టవచ్చు, మంచిగా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవి మురుకులు అనొచ్చు, చక్రాలు కూడా అనొచ్చు. చక్రాలే అంటారు ఎక్కువ. అయితే పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలన్నమాట. పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇట్లా ఇంత పొడి పొడిగా కావాలి. బటర్ అనేది మొత్తం కలవాలి పిండికి. అప్పుడు బాగుంటుంది. ఇంకా ఇట్లా ముద్ద వేస్తే ముద్దలాగా రావాలన్నమాట. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇట్లా పిడికిట్లకు ముద్దలాగా వస్తే మంచిగా బటర్ అనేది సరిపోయినట్టు అనమాట. ఇంకా తర్వాత వేడి వాటర్ పెట్టుకోవాలి ముందే పొయ్యి మీద. మరీ వేడి కావద్దు, కొంచెం గోరువెచ్చగంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. మంచిగా వస్తాయి అన్నట్టు. సరిపోయిన వాటర్ పోసుకోవాలి చూసుకుంటూ. ఒకటేసారి పోసినాం అనుకో పిండి అనేది లూజ్ అయిపోతుంది. కొన్ని పోసిన తర్వాత చేయితోటి కలపొద్దు, వేడిగా ఉంటాయి కదా నీళ్ళు. గంటతోటి కలుపుకోవాలి. అవి సరిపోలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే మంచిగా సరిపోతాయి నీళ్ళు. ఈ నీళ్ళతోటి మంచిగా కరెక్ట్ సరిపోయినాయి అనమాట. కొంచెం చల్లబడే వరకు గంటతోటి కలుపుకోవాలి. గంటతోటి కలుపుకొని ఈ గంటదంతా ఊరిసి అందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం కూడా వేస్ట్ చేసుకోవద్దు పిండి. అంత టేస్ట్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు చల్లగా అయింది, కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. అంతే. ఇప్పుడు ఇక చేతితోటి బాగా కలుపుకోవాలి పిండి. మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం సాఫ్ట్గా అయితే అస్సలు కలపొద్దు అనమాట. కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఇగో ఇట్లు ఉండాలి పిండి. మరీ సాఫ్ట్గా కలిపితే మంచిగా రావన్నట్టు చక్రాలు. లైట్గా కలుపుకోవాలి. ఇట్లు ఉండాలి పిండి. ఇంకో ఇట్లా చూస్తే ఇట్లా కనిపించాలన్నమాట. బొరుగులుగా వాడాలి. ఇట్లుంటే మంచిగా ఉంటాయి, మంచిగా వస్తాయి మురుకులు, చక్రాలు. తర్వాత ఇక చక్రాల బిల్లు ఉంటుంది కదా, ఒక ఓలు ఉన్నది, అదే వేసుకోవాలి. మురుకుల పావుల వేసుకొని బిరిగా టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా లూజ్ ఉందనుకో మనం పిండి ఇట్లా ఒత్తేటప్పుడు కడాయిలో అది పడేసి మనం ముఖం మీద పడుతుంది ఆయిల్.
ఆల్రెడీ ఒకసారి అట్లా పడ్డదనమాట, అందుకే చెప్తున్నా. అది నూనె వేడి ఏం లేదు, వేడిగా అయినాక వేడినాం అనుకో చెయ్యి కాలిపోతుంది. కొంచెం నూనె మురుకుల పావులకు రెండిట్లకు రుద్దుకోవాలి. నూనె రుద్దుకొని అందులో పిండి పెట్టేసుకోవాలన్నమాట. నూనె బాగా వేడి చేసుకోవాలి, లైట్గా వేడి కావద్దు. పిండి నిండా కూడా పెట్టొద్దు అనమాట, మరీ నిండా పెట్టినా కానీ ఒత్తనికి రాదనమాట. ఇగో ఇట్లా పెట్టి ఇక నూనె వేడి అయిందో లేదో చూడాలి. కొంచెం వేసుకోవాలి నూనె, అది పిండి వేసుకొని చూడాలన్నమాట. నాకు వేడి అయింది చూడండి, దెబ్బకి పైకి లేచింది కదా, నూనె బాగా వేడి అయినట్టు అనమాట. ఇప్పుడు ఒత్తుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి, కొంచెం కష్టమవుతుంది, చేతులు నొస్తాయి. కానీ గట్టిగా ఉంటేనే నూనె పీల్చదనమాట, తొందరగా ఫ్రై అవుతాయి. మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకో నూనె పీల్చుకుంటుంది, అంత క్రిస్పీగా రావు, టేస్ట్ కూడా ఉండవు అనమాట. మనం ఒక్కసారి మురుకులాగా పోసుకోవచ్చు, ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కూడా పోయచ్చు. లాస్ట్కి అయితే అన్నీ ఇట్లా పరపరం చేసి పోసుడే కదా, నేను రింగులాగా ఏం ఒత్తలే, తర్వాత చూపిస్తా చూడండి. ఇట్లా ఒత్తుకోవాలి పిండి. కడాయి చిన్నగా అయిందనమాట, కొంచెం పెద్దదైతే బాగుండేది, మరలేయడానికి కూడా వస్తలేదు. మంచిగా వేసిన తర్వాత క్రిస్పీగా రెడ్ కలర్ వరకు కాల్చుకోవాలి, కాల్చి తీసుకోవాలన్నమాట. చూపిస్తున్నా చూడండి, చక్రంలాగా పోస్తున్నా ఒకసారి ఫస్ట్, తర్వాత ఇట్లా పోసుకోవాలన్నమాట. ఒక్కటైనా రెండైనా చక్రాల్లాగా పోసుకొని మంచిగా నూనె బాగా వేడి ఉంటుంది కదా, అది ఎట్లా కాలినట్టు తెలుస్తుంది అంటే నురుగు అనేది తగ్గిపోతే మురుకు అనేది కాలినట్టు అనమాట. చక్రాలు నురుగు తగ్గితే కాలినట్టు. ఇట్లా 3 చక్రాల్లాగా వేసిన నేను, వేసి నురుగంతా తగ్గిపోయేదాకా చూసి మరలేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలకైతే. ఏది రోజు కంపల్సరీ మా ఇంట్లో నేను రోజు ఒకటైతే కంపల్సరీ చేస్తాను పిల్లల కోసము. చిన్నపిల్లలు బాగా తింటారు అనమాట, వాళ్ళు ఇక జర చిన్నపిల్లలు కదా, పెద్దోళ్ళు అయితే కొంచెం వాళ్ళకి ఇక అంతగానో ఉండదు, కానీ చిన్నోళ్ళు మంచిగా తింటారు మా ఇంట్లో. ఇగో ఇట్లా ఈ కలర్ రావాలి, వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకా అన్నీ అంతే. ఇగో ఇట్లా చక్రాలాగా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇంకోటి చూపిస్తా చూడండి, ఇట్లా పెద్ద చక్రం ఒక్క తీరుగా రావాలంటే ఒకటే ఒత్తుకోవాలన్నమాట. ఒక పావు పిండి పోసి మొత్తం ఒకటేసారి ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మంచిగా పెద్దగా రౌండ్గా వస్తుంది అనమాట, విడిపోకుండా. మనం ఎంత చక్రాలు చేసినా తర్వాత గిన్నెలు వేసినాక అన్ని పొడి పొడి చేయాల్సిందే, కానీ ఇట్లా మన సాటిస్ఫాక్షన్ కోసం చూడ్డానికి మంచిగా కనబడుతుంది అన్నట్టు. అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి. ఇంకా మరలేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. మా పిల్లలకైతే, మా వైష్ణవికి అయితే మస్తు ఇష్టం. మా విశ్వనాథ్ తింటాడు, మా అందరు తింటారు, మా పిల్లలు 4 తింటారు అనమాట. అన్నీ వేసుడు అయిపోయిన తర్వాత కరివేపాకు కడిగి నీళ్ళు ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కరివేపాకు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ ఎలిగి అంటే మాడిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసినాక ఫ్రై చేసుకుంటే మంచిగా గ్రీన్ కలర్లో ఉంటుంది, క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇక అందులో వేసేసుకోవాలన్నమాట. మురుకుల మీద మంచిగా వస్తాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా. పిండి సాఫ్ట్గా కలుపుతానేమో నున్నగా వస్తాయి, సాఫ్ట్గా కలపలే కదా, ఇట్లా మంచిగా బొడుపులు మంచిగా కనిపిస్తున్నాయి కదా, అట్లా వస్తాయి అన్నమాట. సాఫ్ట్గా అయితే అస్సలు కలపొద్దు, కొంచెం లైట్గానే కలుపుకోవాలి పిండి. ఇక చూడండి ఎంత క్రిస్పీగా ఇట్లా చుంచితే ఇట్లా అనగానే ఇరిగిపోతున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చూడండి, ఎంత బాగున్నాయి. నువ్వులు అయితే ఎక్కువ వేసినాయి, నువ్వులు అంటే టేస్ట్ సూపర్గా ఉంటాయి నువ్వులు వేస్తే. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.